12 ఏళ్ల తర్వాత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలుగుదేశం పార్టీలోకి తిరిగి చేరారు. ఎన్టీఆర్ కు వీర విధేయుడిగా గాలి పేరు పొందారు. 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా చిత్తూరు జిల్లా పుత్తూరు నుంచి గెలిచారు. అంతకుముందు ఆయన లెక్చరర్గా ఉద్యోగం చేశారు. ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ముద్దుకృష్ణమనాయుడు టీడీపీలో చేరారు. అనుభవజ్ఞుడైన ముద్దు సేవలు పార్టీకి ఉపయోగపడతాయని బాబు అన్నారు. టీడీపీలోకి మళ్లీ రావడం సంతోషంగా ఉందని గాలి సంతోషం వ్యక్తం చేశారు. సాధారణంగా మనస్ఫూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం తెలియజేసుకుంటూ వడమల్లపేట సింగిల్ విండో అధ్యక్షులు కరుణాకర్ చౌదరి గారు, ఎన్టీ రామారావు బొమ్మ, ఎన్టీ రామారావు గారి క్యాసెట్, ఎన్టీ రామారావు గారి రేకులు అవే నన్ను ఎమ్మెల్యే చేశాయి. ఏదో పదవుల కోసం నేను పార్టీలు మార్చలేదు. ఈ రోజు మీకు అంతా తెలుసు, జరిగిన పరిణామాల్లో దురదృష్టవశాత్తు నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా పిలిస్తే నేను పోయి చేరాను. చేరిన తర్వాత ఇక్కడ సంపాదించుకున్న పేరు ప్రతిష్ట నాకు పలుకుపోయినంతా కూడా తీసుకుని పోయి వాళ్ళకి వృధాగా దారిపోశాను. 10 ఏళ్ళు అరణ్యవాసం మాదిగా అక్కడ కాలం గడిపాను. ఆడ ఉన్న వర్గ పోరాటాలు, ప్రాంతీయ తత్వాలు, అదేవిధంగా ధన వర్గాలు వాటిలో ఎమ్మెల్యే లేకుండా పోయాను. ఆ యొక్క రాజకీయాలు నాకు నచ్చలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పరిపాలన చూశాను, ఆయన డెవలప్మెంట్ చూశాను, ఈ పరిపాలన కూడా చూస్తున్నాను. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇంకేమాత్రం కూడా మన కాంగ్రెస్ పార్టీలో ఉండలేదు. మనకి జన్మనిచ్చిన పార్టీ, ఈ పార్టీలో చేరాలని చెప్పే ఉద్దేశంతో నేను చేరాను.